అందరికీ నమస్కారం. దశకుమార చరిత్ర అనే కావ్యంలోని కథాంశాన్ని వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. పుష్పోద్భవుడు తన కథనంతా చెప్పగా రాజవాహనుడు, సోమదత్తుడు ఇద్దరూ విని చాలా సంతోషించారు. ఆ తరువాత రాజవాహనుడు సోమదత్తుని చూసి, మిత్రమా, నీవు మహాకాళేశ్వరుని సేవించు. నీ భార్యను సపరివారంగా పట్టణానికి చేర్చి మళ్ళీ రా అని చెప్పాడు. తాను పుష్పోద్భవునితో కలిసి అవంతి నగరానికి బయలుదేరాడు. అవంతి నగరానికి వెళ్ళిన తరువాత పుష్పోద్భవుడు తన బంధువులందరికీ రాజవాహనుని పరిచయం చేశాడు. మా ప్రభువు కుమారుడు అని తెలియపరిచారు. వారందరూ రాజవాహనుని ఎంతో గౌరవించారు. తరువాత నగరంలో అందరికీ రాజవాహనుడు సకల విద్యా పారంగతుడని పుష్పోద్భవుడు ప్రకటించాడు. అతన్ని తన మందిరంలో ఉంచుకొని సకల విధాలుగా మర్యాదలు చేస్తూ వచ్చాడు. ఇలా ఉండగా ఒకరోజు పుష్పోద్భవుడు, రాజవాహనుడు వనవిహారానికి వెళ్ళారు. అది వసంత ఋతువు కావడం చేత వసంత శోభ అంతటా వెళ్ళి విరిసి ఉంది. చెట్లు, లతలు, పూలతో కళకళలాడుతూ ఉన్నాయి. అంతా కన్నుల పండువగా ఉంది. పృథ్వీతలం యావత్తూ పులకించి రాగరంజితమై ఉంది. కోయిలల మధురగానం, తుమ్మిదల ఝంకారం కర్ణపేయంగా వినిపిస్తున్నాయి. పుష్పోద్భవుడు, రాజవాహనుడు ఉద్యానవనంలో విహరిస్తున్నారు. వసంత ఆగమనంతో వినూత్న శోభను సంతరించుకున్న వన సౌందర్యాన్ని తిలకిస్తూ ఆనందపరవశులై ఉన్నారు. అదే సమయంలో ఆ వనంలో మరొక వైపు మానసారుని కుమార్తె అవంతి సుందరి తన ప్రియ సఖి అయిన బాలచంద్రికతో వన విహారార్థం వచ్చి ఉంది. ఆ సుందరి ఒక తీయమామిడి చెట్టు నీడన ఒక చల్లని సైకత స్థలంలో మన్మథుణ్ణి పూజిస్తూ ఉన్నది. బాలచంద్రిక రాకుమార్తెకు కావలసిన పూజా ద్రవ్యాలు అందిస్తున్నది. అప్పుడు రాజవాహనుడు వసంతునితో కలిసి వచ్చిన మన్మధుడిలా పుష్పోద్భవునితో కలిసి అక్కడికి వచ్చాడు. అవంతి సుందరి వారిని చూసింది. తొలిచూపులోనే ఆ సుందరి మనస్సును రాజవాహనుడు దోచుకున్నాడు. రాకుమారుడు కూడా ఆమె సౌందర్యానికి ముగ్ధుడైనాడు. ఆహా, ఈ సుందరాంగి ఎవరో కదా! ఈమె నాకు అర్ధాంగి అయితే నా జన్మ సఫలమవుతుంది అని తనలో తాను అనుకున్నాడు. వారిరువురి మనోవికారాలను బాలచంద్రిక కనిపెట్టింది. పలువురు చెలికత్తెల ఎదుట రాజకుమారుని చరిత్ర చెప్పటం ఉచితం కాదని లోకసాధారణంగా మాట్లాడినట్లు ఇలా చెప్పసాగింది. రాకుమారి, నీ మనస్సును దోచుకున్న యువకుడు ఒక బ్రాహ్మణ కుమారుడు, సకల కళాకోవిదుడు, యుద్ధంలో మహావీరుడు, మణిమంత్ర ఔషధములు తెలిసినవాడు, ఏ దేవతనైనా ప్రత్యక్షంగా చూపగల సమర్థుడు అని ఇలా చెప్పి బాలచంద్రిక అతన్ని అవశ్యం ఆహ్వానించి పూజించడం శ్రేయస్కరమని తెలిపింది. అతనితో ఉన్న పుష్పోద్భవుడు తన నాథుడని, వారిరువురు ప్రాణస్నేహితులని కూడా తెలియజేసింది. అంతటా అవంతి సుందరి రాజవాహనుని సగౌరవంగా ఆహ్వానించి మణిపీఠం పైన కూర్చోమని చెప్పింది. పుష్పచందన తాంబూలాదులు సమర్పించి పూజించింది. అప్పుడు బాలచంద్రిక, స్వామి, మా రాకుమారి మన్మథుని పూజిస్తున్నది. ఈమెకు ఆ దేవి అనుగ్రహం లభించేటట్లుగా దీవించండి అని పలికింది. రాజవాహనుడు సాదరంగా రాకుమారి వంకకు చూస్తూ దీవించాడు. బాలచంద్రికతో, నీ చెలి కోర్కె తప్ప
తప్పక సిద్ధించగలదు అని పలికాడు. ఇంతలో మహారాణి అక్కడికి వచ్చింది. ఆమె రాకను గురించి బాలచంద్రిక రాకుమారికి సైగ చేసింది. రాజవాహనుడు అది గమనించి వెంటనే అక్కడి నుండి లేచాడు. తన సఖుని కలుసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. మహారాణి కూడా రాకుమారిని, బాలచంద్రికను, పరివారాన్ని వెంటబెట్టుకొని రాజనగరుకు వెళ్ళిపోయింది. ఆనాటి నుండి అవంతి సుందరి రాజవాహనుని మనసులో తలుచుకుంటూ ఉన్నది. అతన్ని గురించి బాలచంద్రికను ఎన్నెన్నో విషయాలు అడిగి తెలుసుకుంటూ ఉన్నది. రాజవాహనునిపై మక్కువ ఎక్కువైన కొద్దీ అవంతి సుందరి విరహవేదన భరించలేకపోయింది. అన్నపానాదులు ఆమెకు హితవు తప్పింది. అన్నపానాదులందు ఆమెకు హితవు తప్పింది. ప్రొద్దస్తమానం అతన్ని గురించే కలవరిస్తున్నది. చెలికత్తెలు ఎన్ని ఉపచారాలు చేసినా, ఎన్ని ఉపశమన వాక్యాలు చెప్పినా ప్రయోజనం లేకపోయింది. ఇంకా ఆలస్యం చేస్తే ప్రమాదమని గ్రహించి బాలచంద్రిక ఒకనాడు రాకుమారి, విచారించకు, నీ మనోవాంఛను నేను తీరుస్తాను అని పలికి ధైర్యం చెప్పింది. తరువాత రాజవాహనుని దగ్గరికి వెళ్ళింది. అప్పుడు పుష్పోద్భవుడు, రాజవాహనుడు ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు. బాలచంద్రిక రావడం చూసి రాజవాహనుడు కూడా చాలా సంతోషించాడు. ఆమెను ఆదరించాడు. ఆమె అతనికి నమస్కరించింది. పిమ్మట అవంతి సుందరి ప్రేమను గురించి, ఆమె పొందుతున్న విరహ వేదనను గురించి అంతా పూసగుచ్చినట్లు చెప్పింది. రాకుమారా, మీరు వెంటనే ఏదో ఉపాయం ఆలోచించండి, లేకపోతే మా చెలి జీవించదు అని పలికి వెళ్ళిపోయింది. అది విని రాజవాహనుడు మరింత విరహతాపంతో కుందుతూ తన ప్రేయసికి ఏమి ఆపద సంభవిస్తుందో అని ఆందోళన చెందుతూ పుష్పోద్భవుని వెంటబెట్టుకుని ఉద్యానవనానికి వెళ్ళాడు. అయితే మునుపటిలాగా ఆ సుందరమైన ఉద్యానవనం అతనికి ఆనందం కలిగించలేదు. పైపెచ్చు మరింత దుఃఖాన్ని తెచ్చిపెట్టింది. పూలు, లతలు అన్నీ వాడిపోయి తనలాగే విచారంలో మునిగి ఉన్నట్లు కనిపించాయి. మునుపు రాకుమారి మన్మథ పూజ చేసిన స్థలాన్ని, ఆమె తిరిగిన ప్రదేశాలను పదే పదే చూస్తూ విచారపడసాగాడు. అంతలో అక్కడ ఒక బ్రాహ్మణుడు కనిపించాడు. చెవులకు కుండలాలు ఉన్నాయి. అతని వెంట ఒక బోడి తలవాడు కూడా ఉన్నాడు. ఆ బ్రాహ్మణుడు తనకై తానే రాజవాహనుని ఆశీర్వదించాడు. అప్పుడు రాజవాహనుడు బోడి తలవాణిని చూసి, అయ్యా, మీరెవరు? ఏ విద్యలో మీకు ప్రావీణ్యం ఉన్నది అని అడిగాడు. అందుకు బోడితలవాడు, నా పేరు విద్యేశ్వరుడు. ఇంద్రజాల విద్యలు చేయటంలో నాకు నేర్పు ఉన్నది. రాజులను నా విద్య చేత ఆనందింపచేస్తూ నానా దేశాలు తిరుగుతూ ఉంటాను. ఇప్పుడు ఉజ్జయినికి వచ్చాను అని బదులు చెప్పాడు. రాకుమారా, ఇంతకీ ఈ ఉద్యానవనంలో నీవు తిరుగుతూ ఉండడానికి కారణమేమిటి? నీ ముఖంలో విచారం కనిపిస్తూ ఉన్నది. ఏమిటి కారణం అని మళ్ళీ ప్రశ్నించాడు. పుష్పోద్భవుడు ఇంద్రజాలికుని చూసి, ఇతను మన కార్యసాధనకు ఉపయోగపడతాడని మనసులో అనుకున్నాడు. విద్యేశ్వరునితో, అయ్యా, తలవని తలంపుగా నీవు మాకు స్నేహితుడవైనావు. స్నేహితులకు చెప్పరాని విషయాలు ఉండవు కనుక అసలు సంగతి నీకు చెప్తాను, విను. మాళవరాజు కుమార్తెపై ఇతను మరులు కొన్నాడు. ఆమె కోసం తపించిపోతున్నాడు అని చెప్పాడు. అది విని విద్యేశ్వరుడు చిరునవ్వు నవ్వుతూ రాజవాహనుని వంక చూశాడు. అయ్యా, ఈ క్షణం నుంచి నేను మీకు సేవకుడను. నేను సాధించలేని కార్యమంటూ లేదు. నా విద్యా ప్రభావంతో మాళవరాజును సమ్మోహితుని చేస్తాను. అందరూ చూస్తూ ఉండగా రాకుమార్తెకు నీకు పెళ్లి జరిపిస్తాను. నిశ్చింతగా ఉండండి అని పలికాడు. మనం చేయదలచి ఉన్న ఈ కార్యాన్ని గురించి ముందుగా రాకుమారికి రహస్యంగా తెలియజేయమని
పుష్పోద్భవునికి చెప్పాడు. రాజవాహనుడు, పుష్పోద్భవుడు మిక్కిలి సంతోషించారు. బ్రాహ్మణుని ఐంద్రజాలికుని ఎంతో గౌరవించి పంపివేశారు. తరువాత రాజవాహనుడు తాము ఆలోచించిన ఉపాయాన్ని గురించి బాలచంద్రిక ద్వారా అవంతి సుందరికి ఎరుకపరిచాడు. మరునాడు ఉదయాన్నే విద్యేశ్వరుడు తన వారితో కలిసి మాళవరాజు ఆస్థానానికి వెళ్ళాడు. కావలివారల ద్వారా తన రాక రాజుకు తెలియజేసి ఆయనను దర్శించాడు. తన విద్యను గురించి చెప్పుకున్నాడు. రాజు కూడా సమ్మతించి విద్యా ప్రదర్శనకు తగు ఏర్పాట్లు చేసి మంత్రి సామంతులతో కొలువు తీర్చాడు. రాణివాస స్త్రీలు కూడా చూడడానికి వీలుగా ప్రదర్శన ఆస్థాన మండపంలో ఏర్పాటు చేయబడింది. నిర్ణయించిన సమయానికి విద్యేశ్వరుడు తన పరివారంతో ప్రదర్శనశాలలో ప్రవేశించాడు. రాజును ఆశీర్వదించి ఆయన అనుమతి తీసుకొని ప్రదర్శన ప్రారంభించాడు. అనుచరులు వాయిద్యాలు మ్రోగించారు, పాటలు పాడారు. విద్యేశ్వరుడు ఒక నెమలి ఈకల కుంచె చేతితో పట్టుకొని చిత్ర విచిత్రంగా తిప్పుతూ ప్రేక్షకుల మనస్సులను భ్రమింపజేశాడు. తరువాత ఒక్క క్షణం కళ్ళు మూసుకొని నిలుచున్నాడు. అటుపైన చప్పట్లు చరిచి చిటికెలు వేసి ఆకాశం వంక తదేకంగా చూశాడు. పెద్దగా కేక పెట్టాడు. అతని అరుపునకు ప్రేక్షకులంతా అదిరిపడ్డారు. అప్పుడు నలుదిశల నుండి పెద్ద పెద్ద పడగలు గల పాములు గుంపులు గుంపులుగా వచ్చాయి. అవి భయంకరంగా నాల్కలు చాస్తూ విషం కక్కుతూ ఉన్నాయి. జనంలో కలకలం బయలుదేరింది. అందరూ భయంతో అటూ ఇటూ చెదిరిపోతూ తొక్కిసలాడారు. అంతట విద్యేశ్వరుడు నాగస్వరం ఊదడం మొదలుపెట్టాడు. పాములన్నీ పడగలు విప్పి ఆడసాగాయి. అంతలో ఆకాశాన గ్రద్దలు గుంపులు గుంపులుగా కనిపించాయి. అవి రెక్కలు విప్పుకొని పొడుగాటి ముక్కులతో నేలమీదికి దిగాయి. క్షణంలో పాములను నోట కరుచుకొని కొన్నిటిని కాళ్ల సందున ఇరికించుకొని మరలా ఆకాశానికి ఎగిరిపోయాయి. ప్రజలంతా ఆకాశం వంక చూశారు. పాములను తన్నుకొని పోయిన గ్రద్దలు మింటిలో చిత్ర విచిత్ర గతులలో విహరిస్తున్నాయి. ఈ అద్భుత దృశ్యాన్ని చూసి మాళవరాజు అంతఃపుర కాంతలు దిగ్భ్రాంతి చెందారు. తరువాత విద్యేశ్వరుడు తన ఇంద్రజాల మహిమతో ఎన్నో అద్భుతాలు చేశాడు. రామరావణ యుద్ధం, నృసింహావతారం, హిరణ్యకశిపుని వధ మున్నగునవి ప్రదర్శించి ప్రేక్షక జనాన్ని సంభ్రమాశ్చర్యాలలో ముంచివేశాడు. ఆ అద్భుతాలు చూసి జనం సంతోషంతో చప్పట్లు కొట్టారు. అంతట విద్యేశ్వరుడు రాజుతో, మహారాజా, ఇప్పుడు భయానక బీభత్స దృశ్యాలు ప్రదర్శించాను. వీటితో ఆట ముగించడం మంచిది కాదు. మీరు అనుమతిస్తే మీ కుమార్తె వంటి అమ్మాయిని సృష్టిస్తాను. ఆమెకు తగిన ఒక రాకుమారునితో పెళ్లి జరిపిస్తాను. ప్రదర్శన శుభాంతంగా ముగిస్తాను అన్నాడు. రాజు అందుకు అంగీకరించాడు. అప్పుడు విద్యేశ్వరుడు సభికులందరినీ సమ్మోహితులను గావించి కాటుక కళ్ళకు పెట్టుకున్నాడు. చుట్టూ అందరి వంక ఒక మాటు కలయ చూశాడు. అంతకు మునుపే ఒక నిర్ణీత స్థలంలో ఉన్న రాకుమారి అవంతి సుందరి ఐంద్రజాలకుని వెంటనే మారువేషంలో ఉన్న రాజవాహనుడు పెండ్లికి తగిన వేషాలలో రంగస్థలానికి వచ్చారు. పెళ్లి పీటల మీద కూర్చున్నారు. విద్యేశ్వరుడు వెళ్ళి మంత్రాలు చదివాడు. నిజంగా పెళ్లిలో లాగానే తంతు అంతా జరిగింది. అదంతా గారడి అని మాళవరాజు తక్కిన సభికులు భ్రమపడ్డారు. అచ్చంగా తన కుమార్తెలాగానే ఉన్న పెళ్లి కూతురిని సృష్టించినందుకు గారడీవాణి ప్రజ్ఞను గూర్చి మాళవరాజు ఎంతగానో ప్రశంసించాడు. శాస్త్రోక్తంగా పెళ్లి ముగిసిన తరువాత విద్యేశ్వరుడు మరలా నెమలి ఈకల కొంచెం అటూ ఇటూ తిప్పుతూ
పొండి, మీరంతా మీ మీ స్థానాలకు పొండి, ఇంద్రజాల విద్య అంతా మాయమగుగాక అని పలికాడు. ఆ క్షణంలోని అంతా అదృశ్యమైంది. ముందు చేసుకున్న ఏర్పాటు ప్రకారం రాజవాహనుడు అవంతి సుందరి బాలచంద్రిక సహాయంతో ఒక రహస్య మార్గాన అంతఃపురంలో ప్రవేశించారు. విద్యేశ్వరుని విద్యా కౌశలాన్ని మాళవరాజు ఎంతగానో మెచ్చుకున్నాడు. అతనికి అమిత ధనం, అనేక కానుకలు ఇచ్చి సత్కరించాడు. విద్యేశ్వరుడు రాజు దగ్గర సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయాడు. అక్కడ అంతఃపురంలో అవంతి సుందరి తన మనోరథం ఈడేరినందుకు ఎంతగానో సంతసించింది. తన ప్రియుడైన రాజవాహనునితో సమస్త సుఖాలు అనుభవించసాగింది. ఇలా ఉండగా ఒకనాటి తెల్లవారుజామున అవంతి సుందరికి ఒక కల వచ్చింది. ఆ కలలో తామరతూండ్లతో కట్టివేయబడిన ఒక ముసలి హంస కనిపించింది. ఆమె దిగ్గున లేచి మేల్కొని చూసేసరికి రాజహంసుని కాళ్లకు వెండి సంకెళ్ళు తగిలించి ఉన్నాయి. ఆమె భయంతో పెద్దగా కేక పెట్టింది. అది విని అంతఃపురంలో వారంతా మేల్కొన్నారు. కావలి వాళ్ళు లోపలికి వెళ్ళి చూశారు. రాజవాహనుడు కనిపించగా అదిరిపడి పరిగెత్తుకుంటూ చండవర్మ దగ్గరికి వెళ్ళి ఈ సంగతి చెప్పారు. చండవర్మ ఉగ్రుడైనాడు. అంతఃపురానికి వచ్చి రాజవాహనుని చూశాడు. ఓహో, ఇప్పుడంతా తెలిసింది. వీడు నా తమ్ముడి చావుకు కారణమైన బాలచంద్రిక భర్తకు స్నేహితుడు, పరదేశి, బ్రాహ్మణుడని, సకల కళా కోవిదుడని అంతా చెప్పుకుంటున్న ఈ దుర్మార్గుడు రాజద్రోహి, అంతఃపుర ద్రోహి. రహస్యంగా రాజకుమార్తెను చేరి సుఖాలు అనుభవిస్తున్నాడు. రాకుమార్తె ఇష్టప్రకారమే ఇదంతా జరిగి ఉంటుంది. దాని పాపపు పని వల్ల కులానికంతా అప్రతిష్ట వచ్చింది అని పలికాడు. తరువాత కోపంతో కళ్ళ నుండి నిప్పులు రాలుస్తూ రాజవాహనుని పట్టుకొని యువతలికి లాగాడు. పౌరుషవంతుడు, పరాక్రమశాలి అయినప్పటికీ దైవవశమున తనకు సంభవించిన ఆపదను తెలుసుకొని రాజవాహనుడు ఏమీ మాట్లాడక ఊరుకున్నాడు. తనను చూసి దుఃఖంతో కుమిలిపోతూ ప్రాణత్యాగం చేయదలచి ఉన్న అవంతి సుందరిని చూసి, ప్రాణేశ్వరి, 2 నెలలు ఎలాగో ఓపిక పట్టు, తరువాత అంతా మేలవుతుంది అని ఓదార్చాడు. పిమ్మట చండవర్మ తలారులను పిలిపించాడు. ఆ రాజద్రోహిని నగరం వెలుపలికి ఈడ్చుకొని పోయి తల నరకండి అని ఉత్తర్వు చేశాడు. ఈ సమాచారం రాజు మానసారుడికి, మహారాణికి తెలిసింది. జరిగినదంతా తలచుకొని చింతించాడు. అప్పుడు తన కుమార్తె విధవరాలు కాబోతున్నందుకు మిక్కిలి దుఃఖించాడు. చండవర్మ దగ్గరికి పోయి, నీవు ఆ రాకుమారుని చంపేస్తే మేము కూడా ఉరిపోసుకొని చస్తాం అని చెప్పారు. పేరుకు మానసారుడు రాజు అయినప్పటికీ పెత్తనమంతా చండవర్మదే కనుక రాజవాహనుడికి మరణదండన వారు తప్పించలేకపోయారు. చివరకు తన మామ నిష్కారణంగా చనిపోవడం ఇష్టం లేక చండవర్మ రాజవాహనుని వధించే ప్రయత్నం మానుకున్నాడు. అతన్ని సింహాల బోనులో పడవేయించాడు. పుష్పోద్భవుడి ధన ద్రవ్యాలన్నీ కొల్లగొట్టించాడు. అతన్ని కూడా చెరసాలలో పెట్టించాడు. తరువాత రాజగిరిలో తపస్సు చేసుకుంటున్న దర్పసారుడికి ఈ వృత్తాంతం తెలుపుతూ ఒక వార్తాహరుని పంపించాడు. బోనులో ఉన్న రాజవాహనుడి వద్ద దివ్యమణి ఉండడం చేత అతనికి ఆకలి దప్పులు కలగలేదు. వృద్ధుడైన మహారాజు మానసారుడు తన అల్లుడికి సంభవించిన ఆపద తొలగించలేకపోయాడు. అంతటా చండవర్మ అంగదేశాధిపతి కుమార్తె చక్కని చుక్క అని తెలిసి ఆమెను తనకిమ్మని వర్తమానం పంపాడు. అయితే అంగరాజు అందుకు అంగీకరించలేదు. చండవర్మ పగబూని అంగరాజుపై యుద్ధం ప్రకటించాడు. చతురంగ బలాలను సమకూర్చుకొని అంగరాజధాని
చంపానగరంపై దండెత్తాడు. అలా దండయాత్రకు వెళ్ళేటప్పుడు తను లేని సమయంలో రాజవాహనుని ఎవరైనా విడిపిస్తారేమో అని అతన్ని బందీగానే వెంట తీసుకొని వెళ్ళాడు. ఇలా చండవర్మ వెళ్ళి చంపానగరాన్ని ముట్టడించాడు. అంగరాజు సింహవర్మ ఈ వార్త విని తనకు సహాయం రమ్మని స్నేహితులైన ఇతర రాజులకు సమాచారం పంపించాడు. అయితే వారు వచ్చే వరకు ఆగక తెలివి తక్కువగా తనకు గల కొద్ది సేనతోనే చండవర్మను ఎదిరించాడు. చండవర్మ సైన్యం పెద్దది కావడం చేత అతని ధాటికి అంగరాజు సైన్యాలు ఆగలేక కకావికలైనాయి. సింహవర్మ కూడా యుద్ధంలో దెబ్బతిని ధైర్యం కోల్పోయాడు. ఆ సమయంలో చండవర్మ తన ఏనుగు మీద నుంచి సింహవర్మ ఏనుగుపై లంఘించి అతన్ని పట్టుకొని బందీ చేశాడు. అయితే అతని కుమార్తె అంబాలికను పెళ్లాడదలిచాడు కనుక అతన్ని చంపలేదు, కారాగారంలో ఉంచాడు. తరువాత పురోహితులను రప్పించి పెళ్లి ముహూర్తం పెట్టమన్నారు. నాటి రాత్రి మంచి లగ్నం ఉన్నదని దైవజ్ఞులు చెప్పారు. చండవర్మ తన కోరిక నెరవేరుతున్నది కదా అని సంతోషంలో మునిగిపోయాడు. పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇంతలో దర్పసారుని వద్దకు వెళ్ళిన వార్తాహరుడు ఏణజంఘుడు అనేవాడు ఏకసింగాచలం నుండి వచ్చాడు. దర్పసారుడు పంపిన ప్రతి సందేశం చండవర్మకు వినిపించాడు. ఓరి మూఢుడ, బుద్ధిహీనుడు, వృద్ధుడు అయిన మానసారుడు ఏం చెప్తే మాత్రం నీవు అంతఃపుర ద్రోహిని శిక్షించకుండా ఉండడం నీ అసమర్థతను సూచిస్తున్నది. వెంటనే ఆ ద్రోహిని పట్టి వధించవలసింది. దుశ్శీల అయిన రాకుమార్తెను కూడా తక్షణం చెరసాలలో పడవేయి అని దర్పసారుడు తన సందేశంలో తెలిపాడు. ఇది విని తన కోరికకు అనుకూలంగా ఉండడం వల్ల చండవర్మ సంతోషించాడు. ముందు లగ్న సమయం ఆసన్నమవుతున్నందున పెళ్లి చేసుకొని ఆ పిదప రాజవాహనుని సంహరించాలని నిశ్చయించుకున్నాడు. భటులను పంపించి రేపు పొద్దు పొడిచే వేళకు బోనులో ఉన్న రాజవాహనుని తెచ్చి నగర ద్వారం వద్ద నిలబెట్టమన్నాడు. చండపోతకము అని మదపుటేనుగును కూడా ఆయత్తపరచమని దానిచేత రాజవాహనుని తొక్కించి చంపాలని ఆజ్ఞాపించాడు. తరువాత తాను ఆ మదపుటేనుగు పైననే ఎక్కి సింహవర్మునికి తోడుగా వస్తున్న రాజులను సంహరిస్తానని తన పరిజనులతో చెప్పాడు. ఇలా ఉత్తర్వులు చేసి చండవర్మ వివాహ మందిరానికి వెళ్ళాడు. మరునాడు ఉదయం చండవర్మ భటులు రాజవాహనుని రాజద్వారం చెంత నిలబెట్టారు. మదపుటేనుగును కూడా సిద్ధం చేశారు. అప్పుడు రాజవాహనుడి కాళ్లకు గల వెండి సంకెళ్ళు వాటంతట అవే ఊడాయి. చండకిరణం లాంటి ఒక చక్కని అమ్మాయి అక్కడ ప్రత్యక్షమైంది. ఆమె అతనికి నమస్కరించి తన కథ ఇలా చెప్పసాగింది. రాకుమారా, నేను వెన్నెలలో పుట్టిన వేల్పుల కన్యను. నా పేరు సురతమంజరి. ఒకనాడు నేను దేవ విమానం ఎక్కి ఆకాశ మార్గాన పోతున్నాను. అప్పుడొక ముసలి హంస నయన చెంచరి కాంచితమైన నా ముఖం కమలమని భ్రమపడి పట్టుకొన్నది. దాన్ని తొందరగా చేత్తో కొట్టబోగా నా మెళ్ళోని ముత్యాలహారం నా వేలికి తగులుకొని తెగి హిమవత్ పర్వతంపై తపస్సు చేసుకుంటున్న మార్కండేయ ముని తల మీద పడింది. ఆ ముని కోపించి చేతనారహితమైన లోహమై పడి ఉండమని నన్ను శపించాడు. నేను ఆ ముని పాదాలపై పడి వేడుకున్నాను. అప్పుడు ఆయన కరుణించి 2 నెలలు రాజవాహనుని కాలివెండి సంఖ్యలవై పడి ఉండి తరువాత నిజస్వరూపం పొందుతావని నాకు శాప విమోచనం ప్రసాదించాడు. తరువాత నేను వెండి గొలుసునై అక్కడ కొండ ప్రాంతాల పడి ఉన్నాను. ఇలా ఉండగా ఒకనాడు ఇక్ష్వాకు వంశ్యుడు
వేగవంతుని పౌత్రుడు, మానసవేగ పుత్రుడు అయిన వీరశేఖరుడనే ఒక విద్యాధరుడు విహారార్థం ఆ కొండకు వచ్చాడు. నన్ను చూసి తీసుకొని తన కత్తి పిడికి అలంకారంగా తగిలించాడు. అతను మీ బావ అయిన దర్పసారునితో స్నేహం చేశాడు. దర్పసారుడు తన చెల్లెలు అవంతి సుందరిని ఇచ్చి పెళ్లి చేస్తానని వీరశేఖరుడికి మాట ఇచ్చాడు. వీరశేఖరుడు అందుకు సంతోషించాడు. ఒకనాడు వీరశేఖరుడు అవంతి సుందరిపై మరులుకొని తిరస్కరిణి విద్యచే ఇతరుల కంటపడకుండా అంతఃపురంలో ప్రవేశించాడు. అప్పుడు మీరు అవంతి సుందరి ప్రేమానురాగాలలో మునిగి శయనించి ఉండడం చూశాడు. వీరశేఖరుడు కోపం ఆపుకోలేకపోయాడు. అయినా అమేయ ప్రభావులైన మిమ్మల్ని ఏమీ చేయజాలక తన కత్తికి గల వెండి గొలుసుతో మీ కాళ్లను బంధించి వెళ్ళిపోయాడు. మహాప్రభు, ఇప్పుడు 2 నెలలైంది. నాకు శాప విముక్తి కలిగింది. మీకు పరాధీనత తొలగిపోయింది. దేవా, నా వల్ల కావాల్సింది ఏమైనా ఉంటే ఆజ్ఞాపించండి, తక్షణం చేస్తాను. ఇలా అప్సర తన కథ చెప్పగా విని రాజవాహనుడు చాలా సంతోషించాడు. రమణి, నా క్షేమవార్త నా ప్రేయసి అవంతి సుందరికి తెలియజేయి. అంతకన్నా నాకు ఏ సహాయం అక్కరలేదు అని పలికాడు. అలాగేనని చెప్పి అప్సర అంతర్ధానమైంది. ఆ క్షణంలో చండవర్మ చచ్చిపోయాడని అరుపులు వినిపించాయి. జనంలో ఏడుపులు కేకలు వినవచ్చాయి. ఇదేమిటని రాజవాహనుడు అడిగాడు. అప్పుడు జనం సింహవర్మ కుమార్తె అంబాలికను చండవర్మ పెళ్లాడబోగా ఎవడో దొంగ వచ్చి చండవర్మ చేతిని నరికివేశాడని, అతన్ని యువతలికి లాగి చంపివేశాడని కూడా, రాజభవనంలో అందరినీ ఘోరంగా చంపివేస్తున్నాడని జనం చెప్పారు. అది వినగానే రాజవాహనుడు అక్కడున్న మదపుటేనుగుపై మావటివాణిని కింద పడద్రోసి తాను ఆ ఏనుగు ఎక్కాడు. జనాన్ని తప్పించుకొని రాజభవనానికి వెళ్ళాడు. సామాన్య మానవుడికి సాధ్యం కాని ఈ సాహస కార్యం చేసింది ఎవరు? అతను వచ్చి నా ఏనుగు ఎక్కి నా సరసన కూర్చుంటే దేవదానవులనైనా జయించగలడు, అతనికి ఎలాంటి భయము ఉండదు అని మేఘ గంభీర స్వరంతో పలికాడు. ఆ మాట వినగానే ఆ పురుషుడికి ఎక్కడలేని సంతోషం కలిగింది. యువతలికి వచ్చాడు. రాజవాహనుడు చెప్పినట్లుగా ఏనుగు ఎక్కాడు. అతన్ని యగాదిగా చూసి రాజవాహనుడు కూడా మిక్కిలి ఆనందం పొందాడు. ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరో కాదు, రాజవాహనుని చెలికాడైన అపహారవర్మ. వారిరువురూ ఒకరినొకరు ఆనవాలు పట్టారు. చిరకాలానికి కలుసుకోవడం వల్ల ఒకరినొకరు కౌగిలించుకున్నారు. అంతటా వారిద్దరూ కలిసి చండవర్మ సైన్యాన్ని అంతటినీ సంహరించసాగారు. ఇంతలో మరొక వైపు మహావీరుడొకడు ఏనుగు ఎక్కి చండవర్మ సైనికులను సంహరిస్తూ అక్కడికి వచ్చాడు. అతడు రాజవాహనుని చూసి అతనిలో గల మహాపురుష లక్షణాలను బట్టి అతడే ప్రభువగు రాజవాహనుడని తెలుసుకున్నాడు. వెంటనే నమస్కరించాడు. పిమ్మట అపహారవర్మ వైపు చూసి, అయ్యా, మీ ఆజ్ఞ ప్రకారం అంగరాజుకు సహాయంగా వచ్చిన రాజులను తోడు చేసుకొని శత్రుసేనను నిశ్శేషంగా సంహరించాను. ఇక ఇప్పుడు చేయవలసిన పని ఏమిటో సెలవివ్వండి అని పలికాడు. అపహారవర్మ సంతోషించి రాజవాహనుని వంక చూసి, ప్రభు, ఇతను నా ప్రాణ స్నేహితుడు, పేరు ధనమిత్రుడు, మీరు అనుగ్రహించదగినవాడు. ఇతను అంగరాజును చెర నుండి విడిపించి చండవర్మ తాలూకా ధనద్రవ్యాలన్నీ ఒకచోట చేరవేస్తాడు. మీరు ఇతనికి అనుజ్ఞ ఇవ్వండి అని కోరాడు. రాజవాహనుడు అలాగే కానిమ్మని చెప్పాడు. అంతటా అపహారవర్మ, మిత్రమా, నేను రాజకుమారుడు
నగరం వెలుపల మర్రి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటాం. నీవు పని పూర్తి చేసుకుని మన వారందరితో అక్కడికి రావాల్సిందే అని చెప్పి ధనమిత్రుని పంపివేశాడు. తరువాత రాజవాహనుడు అపహారవర్మ నగరం వెలుపల మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఏనుగు దిగారు. అపహారవర్మ చెట్టు క్రింద ఇసుక చదును చేసి విశ్రమించడానికి సౌకర్యం కల్పించాడు. రాజవాహనుడు సుఖంగా కూర్చున్నాడు. తరువాత కొంతసేపటికి ధనమిత్రుడు, ఉపహారవర్మ, అర్ధపాలుడు, ప్రతిమ, మిత్రగుప్తుడు, మంత్రగుప్తుడు, విస్తృతుడు, మిథిలారాజుగు ప్రహారవర్మ, కాశీరాజుగు కామపాలుడు, చెంపేశ్వరుడైన నృసింహవర్మలను వెంటబెట్టుకొని అక్కడికి వచ్చాడు. వారంతా రాజవాహనుడికి నమస్కరించారు. అంతటా వారికి స్వాగతం ఇచ్చి ఆదరించాడు. స్నేహితులందరూ ఇంతకాలానికి ఒక్కచోట కలుసుకోగలిగినందుకు రాజవాహనుడు అపరిమితమైన ఆనందం పొందాడు. కొంతసేపు అందరూ కబుర్లతో పొద్దుపుచ్చారు. తరువాత రాజవాహనుడు తన కథ, సోమదత్త, పుష్పోద్భవుల కథ అందరికీ వినిపించాడు. పిమ్మట వారి వారి కథలు శ్రవణానందంగా వినిపించమని కోరాడు.